అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాం. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ఇండియాకి సపోర్ట్ గా మాట్లాడాడు. బ్రో, నిజంగా ఇది నిజమేనని అయితే అనిపిస్తుంది. కానీ నిజమే. ఎన్ని 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 చూస్తాడు, అవునా కదా? అసలు పాకిస్తాన్ ఎంత ఓడిపోయినా కూడా, ఎన్ని మోసాలు చేసినా కూడా పాకిస్తాన్కి సపోర్ట్గానే మాట్లాడుతుండేవాడు తన్వీర్ అహ్మద్. ఇండియా ఎంత నిజాయితీగా గెలిచినా కూడా ఇండియాకి అగెనిస్ట్గా మాట్లాడేవాడు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రీసెంట్గా వైభవ్ సూర్యవంశీ, ఇలా చాలా మంది మీద అగెనిస్ట్గా కుళ్ళు బుద్ధితో తన్వీర్ అహ్మద్ అయితే ఇండియాకైతే కౌంటర్లు అయితే ఇస్తూనే ఉన్నాడు. కానీ ఇక సుస్థ అయితే అయిపోయింది తన్వీర్ అహ్మద్కి. అంటే ఎంత సపోర్ట్ చేసి ఏం చేయాలి పాకిస్తాన్కి? ఎన్ని మ్యాచ్లు చూస్తారు, సపోర్ట్ చేసి 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 చేస్తూనే ఉన్నారు కానీ పాకిస్తాన్ మాత్రం గెలుస్తూ ఉండలే. యా ప్లేస్ అయినా, యా టైమింగ్ అయినా, ఎక్కడ జరిగినా కూడా ఇండియా మీద పాకిస్తాన్ మాత్రం గెలుస్తూనే ఉండదు. మా అల్లా దిగి వచ్చినా కూడా పాకిస్తాన్ టీంని గెలిపించలేడు. మా అల్లా దిగి వచ్చినా కూడా ఇండియాని పాకిస్తాన్ ఓడించలేదు. అది ఎన్ని జన్మలెత్తినా కూడా పాకిస్తాన్ ఎంతమంది సైనికులతో దింపినా కూడా పాకిస్తాన్ మెన్స్ టీంని కానీ, అంటే పాకిస్తాన్ మెన్స్ టీం కానీ, పాకిస్తాన్ ఉమెన్స్ టీం కానీ, అవును కదా, ఇండియన్ మెన్స్ టీంని, ఇండియన్ ఉమెన్స్ టీంని ఓడిపించేకి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇండియన్ టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. బౌలర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, స్పిన్నర్లు స్ట్రాంగ్ ఉన్నారు, బ్యాటర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. రీసెంట్గా మ్యాచ్ జరిగింది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా అయితే 64 పరుగుల తేడాతో అయితే గెలిచింది. కాబట్టి ఆ టైంలో ఇండియన్ టీం అంటే మిడిల్ ఆర్డర్లో కొంచెం స్లోగా ఆడినా కూడా ఫినిషర్లు మాత్రం అద్దరు కొట్టేశారు అని అయితే చెప్పాడు. అది కాకుండా చాలా అంటే చాలా బలంగా ఉంది ఇండియన్ టీం. ఎన్ని జన్మలెత్తినా కూడా పాకిస్తాన్ ఇండియన్ టీంని, అది మెన్స్ టీం అయినా ఉమెన్స్ టీం అయినా, ఇండియన్ టీంని ఓడించలేదు. మా అల్లా దిగి వచ్చినా కూడా, అది ఎన్ని జన్మలెత్తినా, పాకిస్తాన్ ఎంతమంది సైనికులతో దింపినా కూడా ఇది జరిగే పని కాదు అని అయితే బాంబు వేల్చినాడు తన్వీర్ అహ్మద్. ఎంత సపోర్ట్ అంటే చేస్తారు పాకిస్తాన్కి, అవునా కదా? ఎంత సపోర్ట్ చేసినా పర్ఫార్మెన్స్ రాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అవునా కదా? సపోర్ట్ చేసి 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 పాకిస్తాన్ టీంకి వాళ్ళకే తలకాయ నొప్పి వచ్చేసి, థూ, ఈ టీంకా సపోర్ట్ చేసింది, ఎందుకురా ఈ టీంకి సపోర్ట్ చేసిందని వాళ్ళకే బాధ అయిపోయింటుంది, అవునా కదా? ఎంత బాధపడి ఉంటారు తన్వీర్ అహ్మద్. ఇండియాకి సపోర్ట్గా మాట్లాడతాడు, పాకిస్తాన్కి ఎగనెస్ట్గా మాట్లాడతాడు, అవునా కదా? అండ్ మ్యాచ్లో అయితే ఓడిపోతుంది, గేమ్ చేసేది, అవునా కదా? ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే, 10 మ్యాచ్లో ఒక 2 మ్యాచ్లనే గెలిస్తే కదా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే 10కి 10 మ్యాచ్లు ఓడిపోతుంటే పాకిస్తాన్ టీం, అది మెన్స్ టీం అయినా ఉమెన్స్ టీం అయినా ఎలా సపోర్ట్ చేస్తారు? విసుగు వచ్చేసింది తన్వీర్ అహ్మద్కి. ఇంకొంతమంది అయితే చెప్తున్నారు ఇంజమామ్ ఉల్లకు ఇండియన్ టీం మోసం చేసి గెలిచిపోయింది. ఐసీసీ సపోర్ట్ చేసినంత వరకు, అంటే ఐసీసీ ఏమో పెద్దగా ఇండియన్ టీంకి సపోర్ట్ అయితే చేస్తుందంట, అది పాకిస్తాన్ వాళ్ళు చెప్పేది. ఐసీసీ సపోర్ట్ ఉన్నంత వరకు ఇండియా పాకిస్తాన్ మీద గెలుస్తూనే ఉంటుందని అయితే ఇంజమామ్ ఉలక్ అయితే చెప్పాడు. కానీ ఇన్ని రోజులు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇండియాకి అగెనిస్ట్గా మాట్లాడిన తన్వీర్ అహ్మద్ మాత్రం బాంబు పేల్చేసినాడు. వద్దురా స్వామి, ఈ పాకిస్తాన్ క్రికెట్ టీం దంట వద్దంటే వద్దని అయితే చాలా అంటే చాలా దరిద్రంగా మాట్లాడాడు పాకిస్తాన్ గురించి. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. బై బై.